అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. జీవితంలో ఫెయిల్యూరు సక్సెస్ అనేవి కామన్. సో చాలామంది జీవితం అంటే పూలపాన్పు, అదేవిధంగా జీవితం అంటే ఎటువంటి కష్టాలు ఉండొద్దు, ఆ ఫలానా వ్యక్తి ఎంత సంతోషంగా బతుకుతున్నాడో అతనికి ఏం కష్టాలు లేవు, అంటే దూరపు కొండలు నునుపు, అంటే మనకు దూరంగా ఉన్నటువంటి మనిషిని చూసి వీడు చాలా హ్యాపీగా ఉన్నాడు, నాకే అన్ని కష్టాలు వస్తాయి అనేటటువంటి దృక్పథంతో ఉంటారు. కానీ నేను ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. ఏంటంటే తను ఎవరైతే ఇట్లా మోటివేషనల్ క్లాసులు చెప్తారో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ కశ్యప్ గారు, సో ఒక మోటివేషన్ వీడియోలో ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. ఆయన ఒక చిన్న పాయింట్ని చెప్పడం జరిగింది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే ఎప్పుడు మన జీవితము మాకే కష్టాలు ఎక్కువ ఉన్నాయి, నా జీవితమే బాగలేదు అనేటటువంటి ధోరణితో ఎక్కువ మంది బతుకుతూ ఉంటారు. కానీ వేరే వాడి జీవితం చాలా చక్కగా ఉంది, వానికి ఏం కష్టాలు లేవు, వాడు పుట్టుకతోటే ధనవంతుడు, పుట్టుకతోటే మంచి ఇది. కానీ వాస్తవానికి దగ్గరికి పోయి చూస్తే ఎవరి జీవితాలు ఏందనేది తెలుస్తాయి. సో ఇక్కడ కశ్యప్ గారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నాకు నచ్చినటువంటి పదం ఏంటంటే, ఇప్పుడు మనకి లైఫ్ ఉంది, మనం లైఫ్ అనేది ఎలా రాస్తాం, మనము LIFE లైఫ్. సో ఈ లైఫ్ అంటే మనకు తెలుసు జీవితం. సో ఆయన ఎంత అద్భుతంగా ఈ విషయాన్ని చెప్పడం జరిగిందంటే, సో ఇక్కడ ఎఫ్ అనేది ఏంటంటే ఫెయిల్యూర్. మన లైఫ్లో ఎఫ్ అనే వర్డ్ అర్థం ఏంటంటే ఫెయిల్యూర్. ఒక్కసారి మీరు కనుక ఈ ఎఫ్ అనే పదాన్ని తీసేస్తే మనకి ఏం మిగిలిందంటే అక్కడ LIE లై అంటే అర్థమైంది మనకి అబద్ధము. అంటే ఫెయిల్యూర్ లేని జీవితం అనేటటువంటిది ఒక అబద్ధపు జీవితము, అంటే ఆ జీవితానికి ఒక అర్థం లేదు. సో ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా, అంటే ప్రతి జీవితం అంటే లైఫ్ అంటేనే అందులో ఫెయిల్యూర్స్ ఉంటాయి, జీవితం మొత్తము సక్సెస్ తోటి నిండి ఉండదు. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా మన జీవితం అంతా సక్సెస్ తోటి నిండి ఉండాలని ఎప్పుడూ అనుకోవద్దు. ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఆ ఫెయిల్యూర్ని ఎదిరించి నిలబడేటటువంటి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనందరము ఆ భగవంతుని కోరుకోవాలి. అంతేగాని భగవంతుని ఏం కోరుకోవాలి, మనము జీవితం అంతా నాకు సక్సెస్ ఉండేటట్టు చేయి దేవుడా అని కోరుకోవద్దు. ఎందుకంటే జీవితంలో అన్ని సక్సెస్లే ఉండవు, కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ని తట్టుకొని నిలబడేటటువంటి ధైర్యాన్ని ప్రసాదించమని మనము ఆ భగవంతుని మనము ప్రార్థించాలి. అంతేగాని ఎవరి జీవితాలు పూలపాన్పులేం కావు, ఎవరి జీవితాలు మొత్తం జీవితం అంతా సక్సెస్ తోటి ఏమీ నిండలేదు. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు కూడా మోటివేట్ చేసుకుంటూ మనం పైకి ఎదగాలి. ప్రతి కష్టాన్ని, జీవితంలో ప్రతి మెట్టుని మనము ఒక మనోధైర్యంతో, ఒక మంచి ప్రణాళికతోటి ముందుకెళ్ళాలి. అంతేగాని జీవితంలో నా జీవితం ఇంతే, నా జీవితం నిండా అన్నీ ఫెయిల్యూర్సే ఉన్నాయనేటటువంటి ధోరణితో మనము ఎప్పుడు ఉండకూడదు. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫెయిల్యూర్ అనేటటువంటి జీవితంలో లేకపోతే అది ఆ జీవితానికి అర్థమే లేదు. కాబట్టి అందరూ కూడా ఫెయిల్యూర్ రాగానే ఎక్కడోగా మనం మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.